Welcome to GetMarks E Academy. This is A Prasad, MA BEd, teacher in Telugu. మా ప్రయత్నం ఇక్కడ ఈ పాఠం పేరును ఒకసారి పరిశీలిస్తే మా ప్రయత్నం అనేది కవయిత్రులుగా వాల్గా వసంత కన్నగరం కల్పనా కన్నగరం యొక్క ఒక పుస్తకం తయారు చేయాలనుకున్నప్పుడు ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను, ఎంతోమంది వ్యక్తులు ఉంటే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులను ఎంపిక చేసి రాయవలసినటువంటి మంచి పుస్తకాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నించిందే ఈ మా ప్రయత్నం అనేటువంటి పాఠ్యభాగం. ఈ మా ప్రయత్నం అనేది ఒక పాఠానికి సంబంధించినటువంటి, ఒక గ్రంథానికి సంబంధించినటువంటి పీఠిక అని చెప్పవచ్చు. ఇక మన పాఠంలోకి వస్తే, మన పాఠంలో ముందు ఒకసారి పరిశీలించండి, చదవండి, ఆలోచించండి, అది పరిశీలించండి. ఒకసారి ఈ అంశాన్ని చదివి కింది ఈ ప్రశ్నలకు, పక్కనే ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఈ శతాబ్దం నాదే అనే సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితా సంపుటికి ప్రఖ్యాత రచయిత చలం యోగ్యతా పత్రం అనే పేరుతో గొప్ప ముందు మాట రాశారు. ఆ పీఠికలోని ప్రతి వాక్యం సాహితీ అభిమానుల నాలుక మీద నాట్యం చేసింది. అందులోని కొన్ని వాక్యాలను చూడండి. కింద కొన్ని వాక్యాలు అంటే మనం ఇంతకుముందు తరగతుల్లో చెప్పుకున్నాం. 8వ తరగతిలో ఉన్నటువంటి పాఠంలో కావచ్చు, 9వ తరగతిలో ఉన్నటువంటి పాఠంలో కావచ్చు, శ్రీశ్రీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అలా ఇప్పుడు ఈ పాఠంలో మనకి అతని గురించి కొంచెం 2 మాటలు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ముందు చదవండి, ఆలోచించండి అని చెప్పడం ప్రేరణకు ముందు భాగంగా ప్రేరణకి మనకి చెప్పడం జరిగింది. ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ అంటే రచయితలలో కల్లా అప్పటి కాలంలో ఉన్నటువంటి, ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప కవులలో శ్రీశ్రీ ఒకరు. శ్రీశ్రీ అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన రచించినటువంటి మహాప్రస్థానం అనేది ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది, గొప్పదిగా నిలబడింది. అంటే మనం ఇంతకుముందు తరగతిలో చెప్పుకున్నటువంటి ఆయన రచనలు కొన్ని చెప్పుకుంటే ప్రభవ, మరో ప్రస్థానం, మహాప్రస్థానం, ఖడ్గ, గీతి లాంటి రచనలు ఎన్నో చేశారు. ఈ మహాప్రస్థానం గ్రంథం అనేది అప్పటి రచనల్లో ముఖ్యమైనదిగా నిలిచింది. అటువంటి అంతటి కవితా సంపుటికి అంటే కొన్ని కవితల యొక్క కలయిక ఈ మహాప్రస్థానం అటువంటి గ్రంథం. దీనికి ఎవరైనా ఒక పుస్తకాన్ని రచించినప్పుడు, ఒక గొప్పదైనటువంటి గ్రంథాన్ని రచించినప్పుడు, ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఆ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని సృశిస్తూ, అంటే తాకుతూ, దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని అక్కడక్కడ పలానా అంశం ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి చెప్తూ రాసేటువంటిదే ముందు మాట. ఈ ముందు మాట అనేటువంటి వాక్యాన్ని మనకి ఈ మహాప్రస్థానం అనే గ్రంథానికి యోగ్యతా పత్రం అనే పేరుతో ముందు మాట రాశారు. మనకి ప్రతి తరగతిలో కూడా పాఠ్యపుస్తకం లెసన్ ప్రారంభించక ముందు కొన్ని ముందు మాటలు ఉంటాయన్నమాట. అలా ఉన్నటువంటి ముందు మాటలు కొన్ని పరిశీలిస్తే ఇదే విధంగా, ఆ విధంగానే ఆ ముందు మాటలాగానే మనకి ఈ మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటికి చలం గారు, అంటే చలం అంటే ఇక్కడ చలం అంటే ఈ పూర్తి పేరు అంటే గుడిపాటి వెంకటాచలం అనేది పూర్తి పేరు. ఈ చలం ఈ గ్రంథానికి అంటే మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటికి యోగ్యతా పత్రం పేరుతో పీఠిక రచించడం జరిగింది. ఆ పీఠికలోని ప్రతి వాక్యం, ప్రతి లైను, ప్రతి పాదం సాహితీ అభిమానుల నాలుక మీద నాట్యం చేసినవి. అంటే అంతటి కంఠోపటంగా నిలబడింది అనమాట. అంతటి గొప్పమైనటువంటి వాక్యాలు అందులో ఉన్నాయి. అలాంటి ఇచ్చినటువంటి వాక్యాల్లో కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవన్నాడు చలం. నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ వద్ద ప్రపంచానికి. ఇక్కడ ముందు ఆ కవి శ్రీశ్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, ఆ కవితా సంపుటి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, ఆ కవి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈయన చలం అన్న మాటలు, చలం అన్నాడు అని చెప్పి మనకి రచయితలు చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పాడంట? తన కవిత్వానికి ముందు మాటలు రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం. అంటే శ్రీశ్రీ రచించినటువంటి కవిత్వాన్ని ఇంత గొప్పది అని చెప్పగలిగినటువంటి మాటలు, అంటే ఇక్కడ రాళ్ళు, తూచే రాళ్ళు అంటే మనం తక్కెళ్ళు వేసి కొలుస్తాం కదా, చూస్తాం కదా, అలాంటి రాళ్ళు అంటే ధరని నిర్ణయించడానికి అనే దానికి రాళ్ళతో చూస్తాం. అదేవిధంగా ఈ కవితల యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి నా దగ్గర మాటలు లేవన్నాడు చలం. కానీ ఇక్కడ రెండో పాదంలో ఒకదాన్ని పరిశీలిస్తే నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ వద్ద ప్రపంచానికి. అంటే అతని యొక్క మనోవేదన, శ్రామికులు, కర్షకులు యొక్క వివిధ వృత్తులు అంటే చేతి పని వారి యొక్క కష్టాల గురించి తెలియజేస్తూ, వాళ్ళ యొక్క నెత్తురు, వాళ్ళు పడేటువంటి శ్రమ గురించి తెలియజేస్తూ, వాళ్ళ పడేటువంటి బాధ, ఈ రెండింటినీ కలిపి కొత్త టానిక్ తయారు చేశాడంటాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. ఈ వృద్ధ ప్రపంచం ఏంటంటే చచ్చి సావనటువంటి ప్రపంచం, లేవలేనటువంటి, ప్రశ్నించలేనటువంటి తత్వం కలిగినటువంటి ప్రపంచం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు, అన్యాయాలు, ఆక్రమణలు, ఆక్రందనలు జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కదాన్ని, తప్పును ఎదిరించలేనటువంటి వాళ్లను వృద్ధులతో పోల్చడం జరుగుతుంది మన శ్రీశ్రీ. అలాంటి వృద్ధ ప్రపంచానికి నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ అని చెప్పి చలం గారు ముందు మాట చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, 4 ప్రశ్నలు ఇచ్చినారు. ఈ 4 ప్రశ్నలు ఒకసారి పరిశీలిస్తే, ప్రశ్నలు: పై పారా ఏ విషయాన్ని గురించి తెలియజేస్తుంది? పై పారా ఏ విషయం గురించి తెలియజేస్తుంది? ఈ పారా దేని గురించి తెలియజేస్తుందంట? ముందు మాట అనే అంశాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ముందు మాట అనే అంశాన్ని చెప్పడానికి తెలియజేస్తుంది. శ్రీశ్రీ పుస్తకానికి ఎవరు ముందు మాట రాశారు? ముందు మాట అని ఎవరు రాశారు? శ్రీశ్రీ రాసినటువంటి పుస్తకం పేరేంటి? మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానానికి ముందు మాట రచించింది ఎవరు? గుడిపాటి వెంకటాచలం. చలం అని చెప్పాను కదా, గుడిపాటి వెంకటాచలం అనేది పూర్తి పేరు. చలం ముందు మాట ఎందుకు రాస్తారు అంటే, 3వ ప్రశ్న తీసుకుంటే ముందు మాట ఎందుకు రాస్తారు? ముందు మాట అనేది కవిత యొక్క లేకుంటే గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయడానికి ముందు మాట అనేది రాస్తారు. ముందు మాట అనేది రాస్తారు అంటే దాని యొక్క గొప్పతనం తెలియచేయడానికి, అది ఎందుకు చదవాలి, దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, దాన్ని చదివితే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనే అంశాల గురించి తెలియజేయడానికి 1 లేదా 2 పేజీలలో రాసేటువంటి దాన్ని ముందు మాట అంటారు. శ్రీశ్రీ గురించి రాసిన వాక్యాలు చదివారు కదా, దీన్ని బట్టి శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ ఈ 4వ ప్రశ్న కానీ ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కవితను ఒకసారి పరిశీలిస్తే అంటే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ శ్రీశ్రీ యొక్క కవితా గుణాన్ని, కవిత యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ మొదట ఉన్నటువంటి ఈ 2 పాదాలను ఉపయోగించడం జరిగింది. ఆ కవితలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేయడానికి 2వ వాక్యాన్ని, ఈ లాస్ట్ 2 పాదాలను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ శ్రామికుల పక్షాన నిలసి శ్రామికులకు ఆసరాగా నిలబడినటువంటి కవి శ్రీశ్రీ అని చెప్పడానికి
చెప్పవచ్చు అని చెప్పడానికి ఈ వాక్యాలను ఉపయోగించడం జరిగింది. ఓకేనా? ఇది ఆలోచించండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి ప్రశ్నకు సమాధానం. పోతే పాఠ్యాంశ ఉద్దేశం. ఒక పుస్తకం తాత్వికతను, అంతఃసారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలియజేసేది ముందు మాట. ముందు మాట వల్ల పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందు మాట పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఒక పుస్తకం తాత్వికత, అంతఃసారాన్ని, ఆశయాలని, శ్రమను తెలియజేసేది ముందు మాట. అంటే పుస్తకం యొక్క తాత్వికత, దాంట్లో ఏం చెప్పదలుచుకున్నాం, దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సారం ఏంటి, దాని యొక్క ఆశయం, లక్ష్యం ఏంటి, ఆ పుస్తకం రాయడానికి ఎలాంటి శ్రమ వచ్చారు, అది తెలియజేయడం అనేది ముందు మాట. ఈ ముందు మాట చదివితే ఆ పుస్తకాన్ని చదవాలా వద్దా అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలంటే ఖచ్చితంగా ముందు మాట చదివితే సరిపోతుంది. అలాంటి ముందు మాటను గురించి పరిచయం చేయడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మనం మొదట కవుల గురించి చెప్పుకున్నాం. కవులు, ఈ పాఠ్యాన్ని రచించినటువంటి కవయిత్రులు ముగ్గురు ఉన్నారు. వాల్గా, వసంత కన్నాభిరామ్, కల్పన కన్నాభిరామ్. వాల్గా, వసంత కన్నాభిరామ్, కల్పన కన్నాభిరామ్ అనేటువంటి రచయితలు ముగ్గురు ఈ పాఠానికి, మా ప్రయత్నం పాఠ్యానికి పీఠిక రచించడం జరిగింది. ఒకసారి వీళ్ళ ముగ్గురుల గురించి ఒకసారి చూద్దాం. వాల్గా, ఈ వాల్గా అనేటువంటి రచయిత, ఈమె ఒక ప్రముఖ రచయిత్రి. ఎన్నో పుస్తకాలను రచించారు. అదేవిధంగా ఎన్నో పుస్తకాలకు రచించడానికి సంపాదకత్వం వహించారు. అంటే అనేక మంది కవులు కలిసి ఒక పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. వాళ్ళ అందరికీ ఒక లీడర్గా ఉండి అలా ఒక పుస్తకాలను తయారు చేయడానికి సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి వాల్గా. ఈమె ఎన్నో పురస్కారాలు, అవార్డులను కూడా గెలుచుకుంది. ఈమె రచించినటువంటి స్వేచ్ఛ అనేటువంటి నవల ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈమె 18వ శతాబ్దంలో తెనాలిలో ఈఎస్ఆర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. పాఠశాలలో ఉన్న సమయంలోనే ఉక్కు ఉద్యమంలో పాల్గొని విజయవంతమయ్యారు. ఈమె రచించినటువంటి రచనలు భూమిపుత్రిక, అనువాద నవల. భూమిపుత్రిక అనేది అనువాద నవల. కుటుంబ వ్యవస్థ, మార్క్సిజం, రాజకీయ విశ్లేషణ ఇలాంటి ఎన్నో అంశాల గురించి సిద్ధాంతాలను కూడా తయారు చేసినటువంటి రచయిత వాల్గా. రచించినటువంటి రచయిత వాల్గా. ఇలా తర్వాత కవయిత్రి కిందకు వస్తే వసంత కన్నాభిరామ్ వీరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేశారు. మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం ఎంతో కృషి చేసినటువంటి రచయిత వసంత కన్నాభిరామ్. నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేశారు. ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేసినటువంటి వ్యక్తి వసంత కన్నాభిరామ్. ఆమె తర్వాత రచయిత కల్పన కన్నాభిరామ్. సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్లో సంచాలకులుగా పనిచేశారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృతంగా అంటే ఎక్కువగా పరిశోధనలు చేశారు. పరిశోధనలో అధ్యయనం చేయడం జరిగింది. అలాంటి గొప్ప రచయితలు రచించినటువంటి ఈ ముందు మాట అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. మామూలుగా మహిళల గురించి, మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఆ మహిళల్లో ఉన్నటువంటి
గొప్పవైనటువంటి వ్యక్తుల గురించి ఒక పుస్తకంలో పొందుపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ముగ్గురు చేసినటువంటి ప్రయత్నం ఉంటాం. మా ప్రయత్నం ఉన్నటువంటి పాఠ్యభాగాన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ మా ప్రయత్నం ఉన్నటువంటి దానికి పేరు పెట్టడం జరిగింది. ఇలా మనం మన భారతదేశంలో గొప్పవైనటువంటి వ్యక్తుల గురించి చెప్పుకోవాలనుకుంటే, మనకు స్వాతంత్రం రాకముందు మన భారతదేశానికి స్వాతంత్రం కోసం కాంక్షించినటువంటి వ్యక్తుల్లో ఎంతోమంది మహిళలు ఉన్నారు. వాళ్ళలో అనిబిసెంట్ అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్ మన భారతదేశానికి స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్పవారైనటువంటి మహిళల్లో కొంతమంది పేర్లు మాత్రం చెప్తున్నాను. ఒకసారి చూడండి. అనిబిసెంట్ ఐర్లాండ్ మహిళ, ఐర్లాండ్ దేశస్తురాలు, ఐర్లాండ్ పౌరురాలు అయినప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి అనిబిసెంట్. ఇంకా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, అదేవిధంగా చిరుమావో బండారు నాయకే, మదర్ తెరిసా. వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పవారైనటువంటి మహిళలు. ఇలా మహిళల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అనేక పుస్తకాలు రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ మనం ముందు చెప్పినటువంటి మహిళలంతా కూడా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తే, మదర్ తెరిసా లాంటి వాళ్ళు సమాజానికి సేవ చేయడంలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తులు మదర్ తెరిసా. ఓకేనా? ఇది కవి పరిచయం, మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి అంశాలు. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ దాని యొక్క లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరొకరు కానీ ఆ విమర్శకు వాళ్ళు రాసే పరిశీలనాత్మక వాక్యాలను ముందు మాట అంటారు, లేదా పీఠిక అంటారు, లేదా ప్రస్తావన అంటారు, లేదా తొలి పలుకులు అంటారు, లేదా మొన్నడి అంటారు, లేదా ఆముఖం అని అంటారు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ముందు మాటకు. ఈ ముందు మాట అనేది మనం చెప్పుకోవాలంటే, ముందు మాట దేనికంటారని చెప్తున్నాం? ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ, అంటే ఆ గ్రంథం యొక్క లక్ష్యాలను పరిచయం చేస్తూ, ఆ గ్రంథ రచయిత కానీ, అంటే ఆ గ్రంథాన్ని రచించినటువంటి రచయిత కానీ, మరొక విమర్శకుడు కానీ, ఎవరైనా కావచ్చు, రాసేటువంటి పరిశీలనాత్మక వాక్యాలను పీఠిక అంటారు, లేదా ముందు మాట అంటారు, లేదా ప్రస్తావన అంటారు, లేదా తొలి పలుకు అంటారు, లేదా మొన్నడి అంటారు, లేదా ఆముఖం అంటారు. ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రస్తుత మన పాఠ్యభాగం మహిళా తోరణం అనేటువంటి పాఠానికి, మహిళా తోరణం అనే పుస్తకంలోని ముందు మాట ప్రస్తుత పాఠ్యాంశం. మన పాఠ్యాంశం దేనికి సంబంధించిందంట? మహిళా తోరణం, మహిళా వరణం అనేటువంటి పుస్తకానికి ముందు మాటగా రచించినటువంటి అంశమే ప్రస్తుతం మన యొక్క పాఠ్యభాగం. పాఠంలోకి వెళ్తే, సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు. సాంప్రదాయ చరిత్రకారుల స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పోడగట్టినట్లు అద్దుతుంటారు. దాన్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తూనే ఉంది. దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు, పడిన సంఘర్షణలకు, సాధించిన విజయాలకు గుర్తింపు దొరకదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వాళ్ళ సామూహిక ఉనికి తునాతునకలైపోతుంది. దానితో కొన్ని విజయాలు సాధించిన స్త్రీలను ఒక్కొక్కరుగా తలుచుకుని వాళ్ళ శక్తికి ఆశ్చర్యపడతారు. అట్లాంటి శక్తిమంతులు అరుదుగా ఉంటారని, వారిని అసామాన్య ఉదాహరణలుగా మాత్రమే గుర్తించుకుంటారు. మొత్తం సామాజిక అభివృద్ధి క్రమంలో విడదలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చదువుతారు. ఇలాంటి స్త్రీలు కూడా వేళ్ల మీద లెక్కబట్టగలిగినంత మంది కూడా మన చరిత్రలో పుస్తకాల్లో కనిపించారు. ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదని,
ఉన్న చరిత్ర, స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే చరిత్ర కాదని విమర్శ స్త్రీల ఉద్యమం పెడుతున్నా దానిని మేము ఎంత అర్థం చేసుకున్నా ఇంతమంది స్త్రీలను ఒక వరుసలో చూడడం వల్ల మాకు కలిగిన కనివిప్పు గొప్పది. అంటే ఏడక్కడ స్త్రీల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇక్కడ ముందు మాటను రచించడం జరుగుతుంది. ఈ ముందు మాటలో స్త్రీల యొక్క గుర్తింపు లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు. అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహిళలు కూడా కృషి చేశారని మనం చెప్పుకున్నాం. ఎవరో అని బెసెంట్ కావచ్చు, దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, అదేవిధంగా సరోజిని నాయుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సాధనకు కృషి చేశారు. అయినప్పటికీ పురుషులకు దొరికినటువంటి గుర్తింపు ఈయనకి దొరకలేదు అని చెప్తున్నారు. సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దుతుంటారు అని వాళ్ళ స్త్రీల యొక్క భావన. అంటే అక్కడక్కడ చెప్తుంటారు కానీ ఎక్కడా కూడా వాళ్ళ గురించి వాళ్ళు చేసినటువంటి కృషి కానీ గొప్పతనాల గురించి చూపించుకుంటారు. దాన్ని స్త్రీల ఉద్యమం ప్రశ్నిస్తుంది. అంటే అలా చూపించడం వలన, అక్కడక్కడ మాత్రమే చూపించడం వలన ఈ స్త్రీల ఉద్యమం ఆ విధంగా చేయకూడదు. స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, పురుషులకు ఎలా అయితే గుర్తింపు ఉందో స్త్రీలకు కూడా అదే విధంగా గుర్తింపు రావాలి అనేటువంటి చేస్తున్నటువంటి ఉద్యమం స్త్రీల ఉద్యమం. ఈ ఉద్యమం దాని గురించి ప్రశ్నిస్తూనే ఉండడం జరుగుతుంది. దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు, పడిన సంఘర్షణలకు, సాధించిన విజయాలకు గుర్తింపు దొరకదు. దేశం కోసం కావచ్చు, తమ కోసం కావచ్చు, ఒక సమూహం అంటే ఒక గుంపుగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళు చేసినటువంటి పోరాటాలకు కూడా వాటికి కూడా గుర్తింపు లభించింది. అలా చెప్పుకుంటూ పోతే మనకు ఉన్నటువంటి ఎంతోమంది రచయిత్రులు కావచ్చు, అదేవిధంగా ఎంతెంత స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఎంతోమంది రాజ్యాలను, భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్పమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొంతమంది స్త్రీలను చూసుకుంటే రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నటువంటి వాళ్ళంతా కూడా మనకు ఉన్నారు. అదేవిధంగా వ్యక్తి స్వాతంత్రం గురించి, వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గురించి, స్త్రీ యొక్క గొప్పతనాన్ని గురించి, స్త్రీల ఉద్యమంలో స్త్రీలకు చదువు నేర్పాలన్నటువంటి విషయాలకు చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకోవచ్చు. మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళల్లో మనం చెప్పాము ఇంతకుముందే, బెసెంట్ అని, దుర్గాబాయి దేశ్ముఖ్ అని, ఇలా కొంతమంది పేరు చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళంతా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ చరిత్ర అనేటువంటి జగన్నాథ రథర చక్రాల కింద పడి తునాతనకలైపోతారు. అంటే వీళ్ళకు గుర్తింపు లభించట్లేదు. ఈ పురుషాధిక్యత ప్రపంచంలో స్త్రీలకు అంత గుర్తింపు లభించడం లేదంటారు మన రచయితలు. కొంతమంది కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఆ కొన్ని విజయాలతో ఆశ్చర్యపడుతుంటారు. ఒక్కొక్కరు తలుచుకుని వాళ్ళని ఆసక్తికి ఆశ్చర్యపడుతుంటారు. అట్లాంటి శక్తిమంతులు చాలా అరుదుగా ఉంటారని వారిని అసామాన్య ఉదాహరణలుగా మాత్రమే గుర్తించుకుంటారు. అంటే చాలా అసామాన్య వ్యక్తులుగా మాత్రమే గుర్తించుకుంటారు. మొత్తం సామాజిక అభివృద్ధిలో క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా, అంటే వాళ్ళు అలాంటి అంశానికి సంబంధించిన వాళ్ళు అని నిర్ధారించడంగా కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత భావాలుగా వాళ్ళు సపరేట్గా, అంటే సామాజిక అంశాలతో పోల్చకుండా విడివిడిగా చూడడం జరుగుతుందంట. అలాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి మన చరిత్రకారులు పుస్తకాలు చూపిస్తుంటారు. చాలా గొప్పదైన వ్యక్తులు కూడా మన పుస్తకాల్లో కనిపించడం. ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదని, ఉన్న చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబే చరిత్ర కాదనే విమర్శ స్త్రీల ఉద్యమం పెడుతున్నా దానిని మేము ఎంత అర్థం చేసుకున్నా, ఎంతమంది స్త్రీలను ఒక వరుసలో చూడడం వల్ల మాకు కలిగిన కనువిప్పు గొప్పది. స్త్రీల గురించి అంటే అప్పటికీ ఈ పాఠాన్ని రచించినప్పటికీ, ఈ గ్రంథాన్ని రచించినప్పటికీ 30 సంవత్సరాలైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటి కాలంలో కూడా స్త్రీలకు ఈ చరిత్రలో స్థానం లేదని, స్త్రీల యొక్క పోరాటాలకు గుర్తింపు లేదని చరిత్రకారులే అది స్త్రీల యొక్క చరిత్ర కాదని విమర్శకులు పెడుతున్నప్పటికీ
ఎంతోమంది కూడా వీళ్ళు చేసినటువంటి అలాంటి గొప్పమైనటువంటి మహిళల గురించి చరిత్రగా ఒక పుస్తకంగా ఒక వరుసలో పెంచాలంటే ఒక వరుసగా పుస్తకంగా తయారు చేయాలన్నటువంటిది అంశమే గొప్పది. కనుపు ఇలా కలిగి చేయాలన్న అంశమే కనుపు కలిగించింది అని చెప్తుంది. మన రాష్ట్ర చరిత్ర అంతా కొత్తగా తెలిసినట్లు అనిపించింది. ఒక చైతన్య సమూహ ప్రవాహంగా స్త్రీలను మేము చూడగలిగాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళైనటువంటి స్త్రీలను ఒక చోటుకు చేర్చే సమయంలో అలా చేయడం కొత్తగా తెలిసినట్లు, అంటే వాళ్ళ గురించి కొత్తగా తెలుసుకున్నట్లయిపోయింది. వీళ్ళందరినీ కూడా ఒక చైతన్య సమూహంగా చూడగలిగినటువంటి గొప్ప భాగ్యం వాళ్ళకి కలిగింది అంటున్నారు. ఇంతకు ముందు విడిగా ఏ ఒక ఉద్యమంలోనూ రంగంలోనూ పనిచేసిన స్త్రీల గురించి చదివినప్పుడు కలిగిన అనుభూతికి పలు రంగాల్లో పనిచేసిన వందల మంది స్త్రీలను వారు సాధించిన విజయాలతో సహా చూడటం వలన కలిగిన అనుభూతికి పోలికే లేదు. ఈ పుస్తకాన్ని తయారు చేయకముందు, మహిళావరణం ఉన్నటువంటి పుస్తకాన్ని తయారు చేయకముందు స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక సంఘటన గురించి వాళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పుస్తకం తయారు చేయడం వలన ఈ మహిళల గురించి, గొప్పవారైనటువంటి మహిళల గురించి అంతా కూడా ఒక పుస్తకంలో చేర్చడం జరుగుతుంది. అలా చేర్చడం వలన వాళ్ళ గురించి, వాళ్ళ విజయాల గురించి తెలుసుకోవడం వలన స్త్రీలకు గొప్పదైనటువంటి అనుభూతి కలుగుతుంది. స్త్రీల చైతన్య ప్రవాహపు వేగం, జీవం, ఆ ప్రవాహ క్రమంలోని మార్పులు అన్నీ ఒక కొత్త విషయాన్ని మాకు చెబుతున్నట్లు అనిపించింది. అప్పట్లో స్త్రీల యొక్క ప్రవాహ వేగం అంటే జీవించే విధానం, వేగం, జీవితం విధానం, ఈ ప్రవాహ క్రమంలో ఈ జీవన విధానంలో కలిగినటువంటి మార్పులు అన్నీ కూడా కొత్తగా చెప్తున్నట్లుగా ఈ రచయితలకు అనిపించిందంట. సామూహికమైన ఉనికి, చైతన్యం ఇవే చరిత్రను రూపుదిద్దుతాయనే విషయం స్పష్టమైంది. అంటే ఒక్కొక్కరు కాకుండా సామూహికంగా సామూహికంగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు చేసేటువంటి పోరాటమే చరిత్రను రూపుదిద్దుతాయన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగారు ఈ రచయిత. ఇంత మంచి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వం మనకుందని పొంగిపోయాం. అంటే ఇలా గొప్పవారైనటువంటి స్త్రీల గురించి తెలుసుకొని అలాంటి సాంఘిక, రాజకీయమైనటువంటి గొప్పదైనటువంటి చరిత్ర స్త్రీలకు ఉందని తెలుసుకొని ఎంతో ఆనందించారంట. ఈ స్త్రీలందరూ ఈ చరిత్ర నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తెలుసుకుంటే మా గుండెలు బరువెక్కాయి. ఈ స్త్రీలందరూ అంటే మనకి ఈ పుస్తకంలో చెప్పుకున్న మహిళావరణం పుస్తకంలో చెప్పుకున్నటువంటి స్త్రీలందరూ కూడా, మహిళావరణం అనేటువంటి పుస్తకంలో చెప్పిన స్త్రీలందరూ కూడా అంతటి గొప్పదైనటువంటి గుర్తింపు సంపాదించుకోవడానికి వాళ్ళ జీవితంలో ఎన్నో పోగొట్టుకోవచ్చు జరిగి ఉంటుంది. అలా వాళ్ళని గురించి తెలుసుకుంటే ఎంతో బాధ కలుగుతుందంట. వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ జీవితంలో జరిగేటువంటి వాస్తవ పరిస్థితులను, కొన్ని ప్రతికూల పరిస్థితులు జరుగుతాయి, కొన్ని అనుకూల పరిస్థితులు జరుగుతాయి. వాటన్నిటితో పోటీ పడుతూ వారు కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలను కనుగొనడానికి ఎన్ని కఠిన పరీక్షలకు గురయ్యారో తలుచుకుంటే ఆ సామాన్యుల సాహసం అసామాన్యం అనిపించింది. ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని అలా గొప్పదైనటువంటి జీవిత విధానంలో గడపడానికి అలా చేసినటువంటి సామాన్యులు వాళ్ళు చేసినటువంటి సాహసం అసామాన్యమైనదిగా, అంటే చెప్పలేనంతగా ఎంతో గొప్పదైనటువంటిగా కనబడింది. సమాజంలో ప్రతి దాన్ని మార్చడానికి సమాయత్తమైన స్త్రీల సమూహం మాకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. అంటే అప్పటి వరకు సమాజంలో కృషి చేసినటువంటి రచయితలంతా కూడా ఎంతో గొప్పదైనటువంటి అనుభవాన్ని పొంది ఉంటారు. అలా గొప్పదైనటువంటి అనుభవంలో వాళ్ళు చేసినటువంటి పని కాబోయేవాడటువంటి వచ్చేటువంటి వాళ్ళకి, స్త్రీలకు ఇది ఎంతో ప్రేరణ ఇచ్చింది. అంటే మోటివేషన్ చేసే విధంగా ఉంది, ప్రేరణ కలిగించే విధంగా ఉంది, స్ఫూర్తి నింపేలాగా ఉంది అని చెప్తున్నారు మన రచయిత.
అంటే వాళ్ళు ఇంతకుముందు కృషి చేసినటువంటి స్త్రీలందరూ కూడా రాబోయే తరాల్లో ఉన్నటువంటి స్త్రీలకు, మహిళలకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణను, స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రేరణతో, ఉత్సాహంతో ఈ పని మొదలుపెట్టాం. ఊహలకు, ఆలోచనలకు లేని పరిమితులు పనిలో ఎన్నో ఉన్నాయి. ముందు స్థల కాలాలకు, సంఖ్యకు ఎన్నో పరిమితులు ఏర్పడి ఉన్నాయి. ముందు స్థల కాలాలకు, సంఖ్యకు ఎన్నో పరిమితులు ఏర్పడి ఉన్నాయి. ఆంధ్రదేశానికి చెందిన స్త్రీలు అన్నప్పుడు ఆంధ్రదేశం గతంలో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ వలె లేదు, భవిష్యత్తులో ఇట్లాగే ఉంటుందని లేదు. మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాం రాజ్యం, ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ ఆంధ్రుల సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో ఉన్నాయి. వాటిని కూడా మా పరిధిలోకి తీసుకున్నాం. తెలుగు అన్న పదాన్ని వాడకుండా ఆంధ్ర అన్న పదం వాడడానికి కారణం ఆంధ్రదేశం అన్న పదంతో ప్రస్తుత ఏ రాజకీయ పార్టీ లేకపోవడమే. అందువల్ల ఆంధ్ర చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర అని అన్నప్పుడు 19వ శతాబ్దంలో తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక జీవనానికి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పటికి ఉన్నటువంటి కాలాల్లో వాళ్ళు, ఆ రచయితలు అంతకుముందు స్వతంత్ర సందర్భంలో కావచ్చు, అదేవిధంగా సామాజిక జీవితంలో కావచ్చు, ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తులు ఇప్పటి మహిళలకు ఎంతో ప్రేరించారు. అలాంటి ప్రేరణతోనే మేము ఈ పుస్తకానికి, ఈ మహిళా వర్ణటువంటి పుస్తకానికి ముందు మాట రాయడానికి ప్రయత్నించాం. అదేవిధంగా మహిళా వర్ణం ఉంటుండే పుస్తకాన్ని రాయడానికి రచయిత కృషి చేశారని చెప్తున్నాను. ఊహలకు, ఆలోచనకు లేని పరిమితులు పనిలో ఎన్నో ఉన్నాయి. అంటే ఊహలకు అందనటువంటి విషయాలు ఎన్నో కూడా ఉన్నాయి. ముందు ఒక స్థల కాలాలకు సంఖ్య ఎన్నో పరిమితులు ఏర్పడి ఉన్నాయి. అంటే ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి ఈ స్థలాల నుంచి ఎంపిక చేయాలా, కాలాల నుంచి ఎంపిక చేయాలా, ఒకవేళ సంఖ్య తీసుకుంటే ఎంపిక చేయాలి, వాళ్ళు రచించినటువంటి సంఖ్యల ఆధారంగా చేయాలా, వాళ్ళు చేసినటువంటి కృషి, ఏదైనా ఒక అంశంలో ఎన్ని సంఘ సంస్కరణలకు కృషి చేశారు, ఇలాంటి అంశాలను తీసుకుంటే ఇలాంటి వాటిని పరిశీలించి ఒక పుస్తకాన్ని తయారు చేయడం పరిస్థితులు ఎన్నో కూడా ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి స్త్రీలు అన్నప్పుడు ఆంధ్రదేశం గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వలె లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వేరు, అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వేరు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి మద్రాసులో కొంత భాగం కలిసి ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చెన్నైలో కొంత భాగం ఆంధ్రప్రదేశ్, కొంత తెలుగు వారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఇప్పుడు తెలంగాణగా చెప్పుకున్నటువంటి ప్రాంతం కొంత, ఇవన్నిటిని కలిపి ఆంధ్రదేశం అనేవాళ్ళు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతాన్ని నిజాం నవాబులు పరిపాలిస్తుండేవాళ్ళు, అది ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఇవన్నీ కూడా ఉండడం వలన వేరువేరుగా ఉంది. ఇప్పట్లాగా లేదు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు వేరుగా ఉండేదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ రచయిత మనం అనుకున్నప్పుడు తర్వాత కాలానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడిగా ఏర్పడి తెలంగాణ, ఈ కొత్త ప్రాంతం, ఆ తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతం అంతా అక్కడ, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంత భాగం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. దానికన్నా ముందుగా ఆంధ్ర రాష్ట్రంగాను, నైజాం రాష్ట్రంగాను వేరు ప్రాంతాలుగా కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడలేదు. అంటే సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయని లేదు, మరొకసారి ఇంకొక విధంగా కూడా మార్పులు చెందే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతం ఒకప్పుడు తెలుగు ప్రాంతాల్లో కలిగి ఉండేది. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న బళ్ళారి ప్రాంతంలో కూడా ఒక బళ్ళారి అనే ప్రాంతం కూడా ఒకప్పుడు తెలుగు ప్రాంతంలో కలిసి ఉండేది. అదే ఒరిస్సాలో ఉన్నటువంటి కొంత భాగాలు, శ్రీకాకుళం పైన ఉన్నటువంటి భాగాలు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో
కొంత భాగంగా కలిసి ఉండేవి. ఇవన్నీ కూడా వారి సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఉండేవి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఆంధ్రదేశంలో పేరు పెట్టడం జరుగుతుంది. ఆంధ్ర అనే పేరు పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, ఆంధ్రదేశ ప్రాంతం అని ఆ ప్రాంతానికి సంబంధించిన పదాన్ని వాడటం జరుగుతుంది. తెలుగు అన్న పదాన్ని వాడకుండా ఉండడానికి, ఆంధ్ర అన్న పదం వాడడానికి కారణం ఆంధ్రదేశం అన్న పదంతో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ లేకపోవడమే. అప్పట్లో ఆంధ్ర అనే పదం ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఉంది. అందువల్ల ఆంధ్ర చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర అని అన్నప్పుడు ఆ 19వ శతాబ్దంలో తెలుగు ప్రజల రాజకీయ సాంస్కృతిక జీవనానికి కేంద్రాలు ఉన్న ప్రాంతాలను ఇప్పటి ఆంధ్రప్రదేశ్ని రెండింటిని దృష్టిలో ఉంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఈ రచించినటువంటి దానికి ఆంధ్ర చరిత్రను పేరు పెట్టడానికి లేదా ఆంధ్రదేశ చరిత్రను పేరు పెట్టడానికి అప్పటి కాలంలో అంటే 19వ శతాబ్దంలో ఈ ప్రజల యొక్క రాజకీయ సాంస్కృతిక ఆర్థిక పరమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాలను వీటన్నిటినీ కూడా వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ పేరును నిర్ధారించడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఆలోచించండి చెప్పండి అనే అంశాన్ని ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి. కాలాన్ని పరామర్శించడం అంటే ఏమిటి? కాలాన్ని పరామర్శించడం అంటే కాలం అంటే ఒక రచయితలు కావచ్చు, ఒక స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఒక సామాజిక ఉద్యమకారులు కావచ్చు, ఇలా ఒక అంటే కాలానుగుణంగా 1970 లేక 1760 అంటే దశాబ్దం అంటే 1950 నుంచి 60 వరకు మధ్య ఉన్న కాలాన్ని ఒక కాలం, ఒక దశాబ్దం అని, అదేవిధంగా 1970 నుంచి 80 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఒక దశాబ్దం అని, ఇలా దశాబ్ద కాలానుగుణంగా వివిధ అంశాల్లో కృషి చేసిన వాళ్ళ గురించి తీసుకోవాలా అని చెప్పడం. ఆ పరామర్శించడం అంటే ఇక్కడ ఆ కాలాల గురించి తీసుకోవడం అని చెప్పడం. గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు? అంతకుముందు గడిచినటువంటి శతాబ్దాన్ని అంటే ఆ 17వ శతాబ్దం 19వ శతాబ్దానికి కాలాన్ని స్త్రీల శతాబ్దంగాని ఎందుకు చెప్పవచ్చు అని ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు, ఎందుకు చెప్పుకోవచ్చు అటువంటి అంశాన్ని కానీ ఒకసారి తీసుకుంటే, అప్పటి కాలంలో ఆ సమయంలో స్త్రీలు ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. కవయిత్రులు కానీ కవితలు అల్లడంలో కానీ, పురాణాలు వివిధ గ్రంథాలను రచించడంలో కానీ ఎంతో కృషి చేసినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అందుకనే 1995వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సాధికారిత సంవత్సరంగా చెప్పుకుంటాం. అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా చెప్పుకోవడం జరుగుతుంది 1995 సంవత్సరం. అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎంతో అభివృద్ధి చెందారు. వాళ్ళతో సరిసమానంగా అవకాశాల్లోనూ అన్ని అంశాల్లోనూ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలా 1995 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మహిళలు ఎన్నో అంశాలలో పురుషులతో సమానం చాటి చెప్పడానికి ఎన్నో అంశాలలో కృషి చేయడం జరుగుతుంది. అలా చేయడం వలన ఆ సంవత్సరాన్ని 1995 సంవత్సరాన్ని మహిళా సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా స్త్రీల యొక్క ఈ 1995 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. ఒక శతాబ్ద కాలాన్ని కానీ ఒకసారి పరిశీలిస్తే ఈ శతాబ్ద కాలంలో మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి, మహిళల యొక్క అభివృద్ధిని గురించి కోసం ఎలాంటి కృషులు జరిగాయి అని చెప్పడానికి పరిశీలిస్తే 1829లో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. 1829లో సతీ సహగమనం అనేటువంటి అంశాన్ని, అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ స్థితి మీద పెట్టి ప్రాణాలతోనే తగలబెట్టడం అనేది సతీ సహగమనం. దీన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 1856లో వితంతు వివాహం చట్టబద్ధత. వితంతువులు అంటే ఒకప్పటి కాలంలో
పురుషుల యొక్క వయసు ముసలి వాళ్ళైనా కానీ పసిబిడ్డలను పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఆయన చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అలాంటి కాలాల్లోనే పెళ్లిళ్ళు చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలు అలాంటి వయసు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేయడం. ఆడేమో భర్త ఏమో ముసలి ఆయనగా ఉండేవాడు, 60-70 సంవత్సరాలు ఉండేవి. ఈ పాప 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి యుక్త వయసుకు వచ్చే లోపల వాడు టపా కట్టేసేవాడు. ఇలా టపా కట్టినప్పుడు ఇలా సతీసాగమన పద్ధతులను పాటించకుండా దాన్ని నిరోధించి 1856లో ఈ తంతువులకు పునర్వివాహం, మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అన్నటువంటి చట్టం తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా 1929లో బాల్య వివాహాల నిషేధం. బాల్య వివాహాలు అంటే చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. ఒక నిర్మించిన వయసును నిర్ధారించడం జరిగింది. ఆడపిల్లలకు నిర్దేశించినటువంటి వయసు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 1995లో భ్రూణ హత్యలు అంటే ఆడపిల్లలు గర్భావస్థ దశలో ఉండగా చిన్నపిల్ల పుట్టిన వెంటనే చంపేసేటువంటి స్థితిని భ్రూణ హత్యలు అంటారు. పసిబిడ్డలను చంపాడు. అలా వీటిని భ్రూణ హత్యలు అంటారు. వాటిని నిషేధించడం జరిగింది. ఎప్పుడు? 1995లో. 1975, 1985 మధ్య కాలాన్ని మహిళా దశాబ్దంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1954లో 18 సంవత్సరాలు అనేది ఆడపిల్లల వయసు 18 సంవత్సరాలు అనేది నిర్ధారించడం జరిగింది. అంటే 18 సంవత్సరాలు నిండితేనే ఆడపిల్లలపై వివాహం చేయాలి అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడం, చట్టాన్ని తేవడం జరిగింది. ఆ తర్వాత 2001లో మహిళా సాధికారిత సంవత్సరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా గొప్పదైనటువంటి అంశాలు, గొప్పమైనటువంటి మార్పులు స్త్రీలలో రావడం జరిగింది. స్త్రీల కోసం గొప్పమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అందుకని ఈ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా, ఆ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పుకోవచ్చు. చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది? చరిత్ర అనేది ఇంతకుముందు జరిగిపోయినటువంటి అంశాలను గొప్పదైనటువంటి జీవితం కలిగి ఉంటే దాన్ని చరిత్రగా చెప్పుకుంటారు. మూల్యం చెల్లించడం అంటే ఏంటి? చేసిన తప్పుకు పరిహారం చెల్లించడం మూల్యం చెల్లించడం అంటారు. సామాన్యుల సాహసం అసామాన్యం అనిపించింది అనే రచయితలు అనే కారణాలు ఉంటాయి. ఒకసారి సామాన్యుల సాహసం అసామాన్యం అనిపించింది అంటే అప్పటి కాలంలోనే ఎంతోమంది స్త్రీలు, అదేవిధంగా గొప్పదైనటువంటి సామాజిక అంశాల్లో కావచ్చు, సాంస్కృతిక అంశాల్లో కావచ్చు, స్వాతంత్ర సమరంలో కావచ్చు, వివిధ రచనా రంగంలో కావచ్చు, ఎలాంటి అంశాల్లో అయినా కానీ వివిధ రకమైనటువంటి స్త్రీలు కృషి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సామాన్యమైన స్త్రీలు వాళ్ళ జీవితంలో ఎన్నో అసాంఘిక సంఘటనలు కలుగుకోవచ్చు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళు చేసినటువంటి సాహసం అసామాన్యం అనిపించిందని రచయితలు చెప్పడం జరుగుతుంది. రెండవ భాగంలోకి వస్తే ఇక కాలానికి సంబంధించి ఆలోచించినప్పుడు సామాజికంగా స్త్రీలు తెచ్చిన పెద్ద మార్పులు ఈ శతాబ్దంలో ప్రముఖంగా ఉన్నాయి. కాబట్టి ఈ శతాబ్దాన్ని అంతా తీసుకోవాలనుకున్నాం. వీలైనంత వరకు అన్ని రంగాలను దృష్టిలోకి తీసుకురావాలనుకున్నాం. ఇక సంఖ్య విషయానికి వస్తే ఏదో ఒక సంఖ్యకు కట్టుబడక తప్పదు. పుస్తక ప్రచురణలో ఉండే ఆర్థిక పరిమితుల దృష్ట్యా 100 మందిని ఈ పుస్తకంలో ఉంచాలనుకున్నాం. కానీ ఆ సంఖ్యతో ఏమి తృప్తి లేదు. ఆర్థికంగా ఎంత కష్టం అనిపించినా మరి కొంతమందిని చేర్చక తప్పలేదు. ఈ ఎంపిక చాలా కష్టం అనడంలో సందేహం లేదు. అంటే ఆ కాలానికి సంబంధించి ఎన్నో మార్పులు, స్త్రీలలో వచ్చినటువంటి ఎన్నో మార్పులు ఆ శతాబ్దానికి సంబంధించి ప్రముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ శతాబ్దాన్ని 19వ శతాబ్దాన్ని
19వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా తీసుకోవాలని, ఆ శతాబ్దంలో ఉన్నటువంటి వివిధ అంశాలలో, వివిధ రంగాలలో అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళ గురించి అందరి గురించి తీసుకోవాలి. ఈ పుస్తకంలో వాళ్ళ పేర్లను, వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేయాలన్నటువంటి అంశానికి రావడం జరిగింది. సరే, అప్పట్లో ఉన్నటువంటి ఎంతమందిని తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఒక సంఖ్య అనేది కట్టుబడకుండా తర్వాత ఒక 100 మందిని చేర్చాలని అలా అనుకోవడం జరిగింది. కానీ అలా వాళ్ళు 100 మందిని చేస్తే ఆ సంఖ్యతో వాళ్ళు తృప్తి చెందలేదు. ఎంత కష్టమైనప్పటికీ, ఖర్చు అయినప్పటికీ ఆ ఖర్చును భరిస్తూ కూడా మరి కొంతమందిని కూడా పేర్లు కూడా చేర్చడం జరిగింది. అలా వాళ్ళని ఎంపిక చేయడంలో చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్ర వేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగాలలో నిష్ఠాతులైన ఇప్పటి వారిని సంప్రదించాలి. కాలధర్మం చెందిన వారి వివరాలు సేకరించాలి. వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి, మాట్లాడాలి. వాళ్ళ గురించి ఎట్లా రాయాలనే దాన్ని గురించి ఎంతో ఆలోచించాం. ఇంటర్వ్యూలు చేసి మాట్లాడింది రాయడం అంటే ఇప్పుడు లేని వారితో అది కుదరదు. అందరికీ ఒక పద్ధతి పాటించడం బాగుంటుంది. పుస్తకంలో విపులమైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు. ఇంటర్వ్యూలు తీసుకుని తుంచడము సరికాదు. అందువల్ల ఆ పద్ధతి వద్దనుకున్నాం. వారి జీవిత విశేషాలను, వాళ్ళ చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను క్లుప్తంగా చెప్పటం తప్ప మరో మార్గం కనిపించలేదు. అది కొంత నిరాశ కలిగించిన ఒక సమూహంగా సాగి వచ్చే స్త్రీ మూర్తులు మా ఉత్సాహాన్ని ఏమాత్రం నీరుకారనివ్వలేదు. అంటే ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి ఏమేమి తీసుకోవాలి, వాళ్ళ చేసేటువంటి వాళ్ళని ఎలా, కొంతమంది మరణించి ఉంటారు, కొంతమంది బతుకుంటారు, కొంతమంది దొరకకపోవచ్చు. అదే విధంగా ఏ రంగాలను ఎంపిక చేసుకోవాలి, అలా వాళ్ళు చేసినటువంటి కృషి, ఆ రంగానికి వాళ్ళు చేసినటువంటి కృషి అలాంటిది. అలా వంటి వాళ్ళు చనిపోయి ఉంటే ఇప్పుడు ఆ రంగానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞుల గురించి, ఆ రంగాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరుగుతుంది. అలా ఏదైనా ఒక ఇంటర్వ్యూ రూపంలో వాళ్ళ గురించి రాద్దామన్నా, లేదా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన అంశాన్ని ప్రస్తావిద్దామన్నా, ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అంశాన్ని కాకుండా అందరి గురించి ఒక పద్ధతిలో, ఒకే పద్ధతిని అనుసరించి రాయాలనుకున్నటువంటి వలన ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఇలా ఎందరో వీళ్ళు ఈ పని చేస్తూ ఉంటే, ఈ రచయితలంతా కూడా పని చేస్తూ ఉంటే వాళ్ళని మరికొంతమంది శ్రీమార్తులు వీళ్ళ యొక్క ఉత్సాహానికి, వీళ్ళు చేసేటువంటి పనికి ఎలాంటి ఆటంకం రానివ్వకుండా ఎంతో ప్రోత్సహించడం కూడా జరిగింది. ఈ పనిలో ఎందరో స్త్రీలను కలిసాం, వాళ్ళతో మాట్లాడటమే పెద్ద ఉత్సాహంగా ఉండేది. ఈ పనిలో ఎందరో స్త్రీలను కలిసాం, వాళ్ళతో మాట్లాడటమే పెద్ద ఉత్సాహంగా ఉండేది. అంటే వీళ్ళు పనులు చేస్తూ ఉండే కొద్దే వీళ్ళు సమాచారం సేకరిస్తున్నారు కూడా. ఈ పని ఎంతమందిని కలవడం జరిగింది, ఆ పని కోసం ఎంతోమందిని కలవడం జరిగింది. అలా పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మరికొంతమందిని కలవాలన్నటువంటి ఆతృత, శ్రద్ధ కలిగింది. వాళ్ళ అనుభవాలు వింటుంటే ఉద్వేగం కలిగేది. చరిత్రను మా కళ్ళ ముందు పరిచిన వారి జీవితాలను వినటం ఈ పనిలో మాకు అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చిన విషయం. సరిత మాణిక్యంబా గారు అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు అన్నప్పుడు సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి, అంటే ఈ రచయితల గురించి కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, సామాజిక రచయితలు కావచ్చు, సామాజిక అంశాల్లో అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి ఎంతోమందిని కూడా ఒక్కొక్కరిని కలుస్తూ ఉంటే వాళ్ళు చెప్పేటువంటి చరిత్ర ఉంటే వీళ్ళల్లో ఉద్వేగం ఇంకా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి సంఘటనలన్నీ కూడా వారి జీవితాలను అంటే వాళ్ళ ముందు వాళ్ళ జరిగినటువంటి సంఘటనలు వాళ్ళ ముందు పరిచినట్లుగా అనిపించింది. అలాంటి విషయాలు ఉంటే ఎవరికైనా ఎంతో ఆనందం కలిగింది. అలాంటి ఒక అంశాన్ని, చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆమె సరిత మాణిక్యాంబ. ఈ సరిత మాణిక్యాంబ గారు ఏమన్నారంటే, అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు. ఈ వృత్తి, పొలాలు, జీవనం అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు. అప్పటి కాలంలో ఈ
కొలుపులు జాతరలోకి ఇలాంటివి జరిగేటప్పుడు మాతమ్మ అనే ఒక వృత్తి ఉండేది. వాళ్ళు ఆ కొలుపులు జాతరలప్పుడు ఆడేవారు అనమాట. అలా ఆడుతూ ఉంటే వాళ్ళ మొదట్లో ఆడుతుండేవారు. ఫస్ట్ ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాలు వాడు ఆడవచ్చన్నారు అంటున్నారు. ఆ ఆడవద్దన్న సమయంలో ఆ కులానికి సంబంధించిన వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి ఆ పొలాలను కూడా అన్నీ కూడా ప్రభుత్వం సేకరించుకోవాలి, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని తర్వాత మార్పులు జరిగి ఇప్పుడు అన్ని కులాల వాడు ఆడుతున్నారు. దాంతో ఇప్పుడు మేము కూడా దాంతోనే జీవనం గడుపుతున్నాము అని చెప్తున్నారు అన్నప్పుడు అక్కడ ఆ రెండింటి మధ్య అంశాల మధ్య ఇక్కడ జరిగినటువంటి సంఘర్షణ, స్త్రీలలో జరిగినటువంటి మానసిక సంఘర్షణ గురించి, ఆ సంఘర్షణ గురించి ఏం చెప్తున్నారంటే, సంఘ సంస్కరణోద్యమంలో రథచక్రాల కింద అంటే ప్రభుత్వం కావచ్చు, ఈ పెద్దలు కావచ్చు, జరిగేటువంటి సంస్కరణలో మార్పులలో ఈ సామాన్యమైనటువంటి స్త్రీలు ఎందరో కూడా బాధపడినటువంటి సంఘటనలు వాళ్ళ బాధను కానీ ఉంటే కన్నీరు కార్చినటువంటి వాళ్ళు ఉండరు. స్త్రీలేమంటారో వినకుండా, స్త్రీలే కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణ పడి నిగ్గుదేలి కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలు, వీళ్ళందరి అనుభవాలతో చరిత్ర కొత్తగా పరిచయమైనట్లు అనిపించింది. అంటే అప్పట్లో జరిగినటువంటి స్త్రీలలో జరిగినటువంటి మార్పులు, స్త్రీలు కావచ్చు, అసలు వాళ్ళకి ఏం కలవాలి, అప్పటి స్త్రీలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం వద్దనుకుంటున్నారు అనే అంశాలను పట్టించుకోకుండా, అలా జరిగినటువంటి ఎన్నో ఉద్యమాలను కూడా పట్టించుకోకుండా అప్పుడు పెద్దలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ప్రకారం వాళ్ళు పోవడం జరుగుతుంది. ఇలాంటి మహిళలు, అలా ఎన్నో బాధలు పడినటువంటి మహిళలు, వాళ్ళు సృష్టించినటువంటి ఉద్యమం, వాళ్ళ జీవితంలో వాళ్ళు పడినటువంటి ఘర్షణ గురించి చెప్పడం అంటే, వీళ్ళ గురించి కొత్తగా చరిత్ర తెలియాలంటే వాళ్ళ గురించి కొత్తగా పరిచయం చేసినట్లు అనిపించిందంట మన రచయితలకు. మరో రచయిత, మరో సంఘ సంస్కర్త అనేటువంటి మరో మహిళ ఏమంటుందో ఒకసారి. ప్రతి వాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని, ప్రతి వాళ్ళు ప్రయత్నించారు చరిత్రను మార్చడానికి. అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి నుంచి మేకప్ రంగంలో ఆడవాళ్ళకు ఎందుకు స్థానం లేదని పోరాడిన శోభాలత వరకు ప్రతి ఒక్కరూ కొత్త మార్పేదో తీసుకురావాలని, తమ జీవితాల్లో సామాజిక జీవన రంగంలో కొత్త అర్థాలు వెలుగులను సృష్టించిన తాపత్రయపడిన వారే, తీసుకురావాలని తాపత్రయపడినటువంటి వారే ఎంతోమంది ఉన్నారు. అలా చెప్పినటువంటి వాళ్ళలో అంటే ప్రతి వాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని. అంటే ప్రతి వ్యక్తి ఇంతకుముందు చరిత్ర ఈ విధంగా జరిగింది, ఎలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించారు చరిత్రను మార్చడానికి. ఎలా జరగడానికి ఎలా కుదరదు, అలా జరుగుంటే బాగుంది, ఇలా జరుగుంటే బాగుంది అనేటువంటి అంశాలను ప్రతి ఒక్కరు కూడా మార్చడానికి, ఇలా జరిగింది అభూత కల్పనను జోడించి చెప్పడం జరిగింది. ఇలా మేకప్ రంగంలో మేకప్ రంగం అంటే సినిమా రంగం కావచ్చు, నాటక రంగం కావచ్చు. మట్టి కాలంలో ఉన్నటువంటిది అత్యధికంగా ఉన్నది నాటక రంగం. నాటక రంగంలో స్త్రీలకు ఎందుకు లేదు ప్రధానమైనటువంటి పాత్ర లేదు, స్త్రీలకు ఈ నాటక రంగంలో కృషి చేయడానికి లేదు, నాటక రంగ అభివృద్ధికి కావచ్చు, నాటకాలు వేయడానికి కావచ్చు స్త్రీలకు ఎందుకు ప్రాధాన్యత లేదు అని ప్రశ్నించిన వాళ్ళు అప్పట్లో కందుకూరి రాజ్యలక్ష్మి అయితే, ఇప్పుడు శోభాలత అనేటువంటి స్త్రీలు 19వ శతాబ్దాల కాలంలో ఎంతోగానో కృషి చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా, ఇలాంటి స్త్రీలందరూ కూడా ఈ నాటక రంగంలో కొత్తదైనటువంటి వరవడిని సృష్టించిన వారే, కొత్తమైనటువంటి అంశాలను సృష్టించిన వారే. అలా కొత్తది, తమకు మార్పు రావాలి, తమకు సమానమైన అవకాశాలు కలగాలి, తాము నాటక రంగంలో ఉండాలి అనేటువంటి తాపత్రయపడినటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారు. నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. మేమంతా కుటుంబ స్త్రీలను కామా? ఆ మాట ఎవరు మాట్లాడినా నా కోపం వస్తుంది. ఏ స్త్రీ అయినా కుటుంబంలోంచి రాకుండా ఎక్కడి నుండి వస్తుంది అని పావలా శ్రావణ గారు కోపంతో అడిగిన ప్రశ్నలతో ఈ పితృస్వామ్య సమాజ స్త్రీలను శాశ్వతంగా విడదీసి మర్యాద అమర్యాద పరిధుల్లో వాళ్ళను కదలకుండా బంధించి తనకు అనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికలను నియంత్రించే విధానం అంతా కళ్ళకు కట్టింది. నాటక రంగంలోకి అప్పటి ఉన్నటువంటి
నాటకాలు వేసేటువంటి నాటక సమాజాలు, నాటకాలు వేసేటువంటి పాత్రధారులు వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు ఏమంటారంట, నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలే రావాలి, అంటే కుటుంబ స్త్రీలే రావాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మేమంతా కుటుంబ స్త్రీలం కామా, ఆ మాట ఎవరు మాట్లాడినా కోపం వస్తుంది అంటుంది మన పావల శ్యామల ప్రకారం. అంటే ప్రతి స్త్రీ కూడా కుటుంబంలోంచి రాకుండా ఎక్కడ పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కుటుంబంలోంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అని కోపంతో ఆవేశంతో అప్పటి సమాజాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి పావల శ్యామల. పావల శ్యామల ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలను శాశ్వతంగా విడదీసి పితృస్వామ్య సమాజం అంటే పురుషు యొక్క ఆధిక్యత ఉండడం, పురుషుల ఆధిక్యత ఉండడం పితృస్వామ్య సమాజం. ఈ పురుషులు ఏం చేస్తున్నారంట, సమాజం నుండి స్త్రీలను వేరు చేసి విడదీసి ఆ పురుషులు మర్యాద కలిగిన వాళ్ళు, అమర్యాద కలిగిన వాళ్ళు అనే పరిధులు, అంటే కొంతమంది మర్యాద ఉన్న వాళ్ళు, కొంతమంది మర్యాద లేనటువంటి వాళ్ళుగా సృష్టిస్తూ వాళ్ళని కదలకుండా బంధించినటువంటి గొప్ప అధీనమైనటువంటి చరిత్ర పితృస్వామ్య వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా సావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్ల తర్వాతే, ఇది మన సమాజ విధానం, చివరకు మిగిలేది హీరో గొప్పతనమే అని. చరిత్రలో కూడా అంతే. ఆ సమాజ విధానాన్ని మార్చడం తేలిక కాదు, కానీ ప్రయత్నాలు ప్రారంభించడానికి స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరగరాయడానికి ఇది అనువైన సమయం అనిపిస్తుంది. ఇక్కడ సినీ రంగంలో గొప్పదైనటువంటి పేరు సంపాదించినటువంటి వ్యక్తి సావుకారు జానకి. సావుకారు అనే పేరుతో సినిమాను చేసి, సావుకారు అనే పేరుతో సినిమా చేసి అదే తన ఇంటి పేరుగా శాశ్వతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి జానకి. ఆ జానకి ఆమెను చేసినటువంటి ఇంటర్వ్యూలో మాటలు చెప్పడం జరిగింది. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్ల తర్వాతే, ఇది మన సమాజ విధానం, చివరకు మిగిలేది హీరో గొప్పతనమే అంటుంది. ఇక్కడ హీరోనే గొప్ప, ముందు హీరోను గౌరవంగా చూసి తర్వాతే ఎవరినైనా, తర్వాతే హీరోయిన్లైనా, తర్వాతే ఇంకే గొప్ప ఎవరైనా, ఏ వ్యక్తులైనా కానీ, ఏ నటుడైనా కానీ అంటుంది. హీరో యొక్క గొప్పతనం విశేషం, సినిమా హిట్ అయినా హీరో గురించి చెప్పుకుంటారు, కానీ దాంట్లో మిగిలిన పాత్రలకు ఎలాంటి ఉద్దేశం లేదని, ఎలాంటి వాళ్ళ యొక్క పాత్ర అందులో ఎలాంటి లేదని, వాళ్ళు ఎలాంటి కృషి చేయలేదని, వాళ్ళ కృషికి కూడా గుర్తింపు రాదు అని చెప్తుంది సావుకారి జానకి. అలా కాకుండా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కాకుండా స్త్రీలు కూడా సమానమైనటువంటి పురుషులతో సమానమైనటువంటి పాత్రలుగా చేయగలరు. అదేవిధంగా వాళ్ళతో సరైనటువంటి సామాజిక, సాంస్కృతిక అన్ని రంగాలలో కూడా రాణించగలరు అని నిర్దేశించి చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది సావుకారి జానకి గారు. అలా చరిత్రను మార్చాలనుకున్నటువంటి, సినీ రంగంలో చరిత్రను మార్చాలనుకున్నటువంటి వ్యక్తి సావుకారు జానకి. మేము ఈ పుస్తకంలో 118 మందిని మాత్రమే ఎంచుకున్నది మా పరిమితుల రీత్యానే. మరింత ఆర్థిక వెసులుబాటు ఉంటే ప్రాముఖ్యత గల మరో 200-300 మంది ఈ పుస్తకంలో ఉండేవారు. ఇది మొదటి పుస్తకమేమే. తర్వాత పుస్తకాలలో వాళ్ళు ఒక క్రమంలో పరిచయం అవుతారు. వీరిని ఎందుకు ఎంచుకున్నారనే దానికి అది మా ఎంపిక అనడం కంటే సమాధానం ఏముంటుంది. ఈ పుస్తకంలోని వ్యక్తుల గురించి ఎంతమందిని ఎంపిక చేసుకున్నారనే అంశాన్ని పరిశీలిస్తే 118 మంది మాత్రమే ఈ పుస్తకంలో ఎంపుకోవడం జరిగింది. ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంది, లేని పరిస్థితుల్లో ఇంతమంది తక్కువ మందిని ఎంపిక చేయడం జరిగింది. అలాగని ఆర్థిక పరిస్థితి కానీ బాగా ఉంటే, డబ్బులు కానీ బాగా ఉంటే, ఖర్చు చేయగలిగిన స్తోమత కానీ బాగా ఉంటే మరో 200-300 మందిని ఈ పుస్తకంలో ఎంపిక చేసుకుని ఉంటారు. ఇది ఇప్పుడు వాళ్ళు రచించినటువంటి ఈ మహిళావరణం అనే పుస్తకం మొదటి పుస్తకం అని చెప్తున్నారు. తర్వాత ఎన్నో పుస్తకాలు తయారు చేయాలనుకున్నారు. వాళ్ళంతా కూడా ఆ పుస్తకాలు తయారు చేసినప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుసలో వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎంపిక చేసుకున్నారు 118 ఎందుకు ఎంపిక చేసుకున్నారు,
ఎందువల్ల ఎంపిక చేసుకున్న సమాధానం చెప్పదలిస్తే అది ఆ రచయితల యొక్క ఇష్టం అనేది, వాళ్ళ యొక్క ఇష్టం అనేది వాళ్ళ యొక్క సమాధానం అన్నారు. ఆ రంగాల్లో వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు వేసినటువంటి ముద్ర మొట్టమొదటిగా ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సంక్లిష్ట సందర్భాలు, ప్రజల్లో వారికి ఉన్న స్థానం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నాం. ఈ స్త్రీలను ఏ వరుసలో ఉంచాలనే ప్రశ్నకు కాలక్రమమే సరైందనిపించింది. ఒకే సమయంలో పలు రంగాల్లో పనిచేసిన స్త్రీలను ఒక వరుసలో ఉంచడం వల్ల ఒక సమగ్రత వస్తుందనిపించింది. ఒకే కాలంలో భిన్న రంగాల్లో, అంటే మొత్తం సమాజంలో జరిగిన మార్పులకు స్త్రీలు చేసింది ఏమిటి, వారి భాగస్వామి ఏమిటి అనేది చూడాలనుకున్నప్పుడు కాలక్రమం పాటించడమే సరైంది అనుకున్నాం. ముందు మాట గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. తెలుగులో ఇటువంటి ప్రయత్నం మొదటిది కనుక ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినది కాబట్టి తెలుగులో వివరమైన ముందు మాట ఉండాలనుకున్నాం. ఇంగ్లీష్లో దానికి సంక్షిప్తం చేశాం. ఇలా ఒక కాలక్రమ పద్ధతిలో తీసుకుంటూ అనేక రంగాలలో, ఆయా రంగాలలో, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా కృషి చేసినటువంటి మొదటి వ్యక్తులను, వాళ్ళు ఆ రంగంలో వాళ్ళ అభివృద్ధికి చేసినటువంటి కృషి ఏమిటి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు, వారిలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో వారికి ఉన్నటువంటి స్థానం, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మొదటిగా ఉన్నటువంటి అంశాలను కాలానుగుణంగా కాలక్రమంలో వాళ్ళని ఒక పుస్తక రూపంలో వాళ్ళని పెంచడం జరుగుతుంది. ఆ పుస్తకంలో పెంచడం జరుగుతుంది, ఒక వరుసలో ఉంచడం జరుగుతుంది. ఒకే కాలంలో భిన్నమైనటువంటి రంగాలు ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి రంగాలకు సంబంధించిన భిన్నంగా ఈ పుస్తకంలో రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. అలానే పొందుపరిచారు. ఇలా రాసినటువంటి పొందుపరిచినటువంటి పుస్తకానికి ఒక ముందు మాట గురించి తీసుకున్నాం. ఆ ముందు మాట లాగా తీసుకున్నారు. ఇలా తెలుగులో మొదటి ప్రయత్నంగా ఒక పుస్తకాన్ని కనుక మొదటి ప్రయత్నంగా చేసిన ప్రయత్నం కనుక ఈ పుస్తకం రాయడం చేసిన ప్రయత్నం కనుక ఈ పుస్తకంలో ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించింది కాబట్టి తెలుగులో దీనికి ఎవరైనా ముందు మాట ఉండాలని ఉద్దేశంతో ఈ ముందు మాట పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా దీన్ని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేయడం, సంక్షిప్త చేయడం, ఆంగ్లంలోకి మార్చడం కూడా జరిగింది అని చెప్పడం జరుగుతుంది మన రచయితలు. తర్వాత ప్రజలకు వస్తే ఈ పుస్తకానికి స్త్రీలను ఎంపిక చేయడానికి మాకు ఎందరో సహకరించారు, ఎందరినో సంప్రదించాం. వారందరికీ మా కృతజ్ఞతలు. ఫోటోలు తీయడానికి భరత్ భూషణ్ ఎంచుకున్నాం. ఈ పుస్తకానికి స్త్రీలను ఎంపిక చేయడానికి మాకు ఎందరో సహకరించారు. అంటే ఆ పుస్తకం తయారు చేయడానికి ఎవరో ఎంపిక చేయాలి, ఎలా సంప్రదించాలి, వాళ్ళ గురించి అంశాలను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అంశాలకి ఎంతో కూడా సహకరించారు. వాళ్ళు ఎంతోమంది స్త్రీలను కూడా, ఎంతోమంది పురుషులను కూడా ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇందుపూర్వకంగా ఈ పుస్తక రూపంలో ముందు మాట రూపంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇలా సహకరించిన వాళ్ళు, ఫోటోలు తీయడానికి సహకరించింది భరత్ భూషణ్. ఆయన ఈ పని గురించి ఎంతో ఉత్సాహం చూపించారు. అనారోగ్యాన్ని పక్కన పెట్టి ఈ పని చేశారు. ఈ పనిలో ఆయన పొందిన సంతోషం కూడా మాకు తృప్తినిచ్చింది. ఈ భరత్ భూషణ్ ఆయన ఫోటోలు తీయడానికి ఎంపిక చేస్తే ఆయన ఈ పనిలో కూడా ఆయన తీసేసి ఫోటోలు తీయడం అనేది ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. అలాంటి సమయంలో ఆయన పని చేసేటువంటి సమయంలో ఆరోగ్యపరంగా దెబ్బతింటే ఆయన కూడా లెక్క చేయలేదు. ఆయన కూడా ఈ పనిలో ఎంతో తృప్తిని పొందడం జరిగింది. అదేవిధంగా అప్పటి కాలంలో లేనటువంటి మహిళల గురించి వాళ్ళ ఫోటోలను సేకరించడంలో కూడా ఎంతోమంది సహాయపడ్డారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు అని చెప్తున్నారు. మేము ఈ ప్రయత్నం తలపెడుతున్నామని చెప్పిన మరుక్షణం నుంచి దానిని గురించి మాకంటే సీరియస్గా ఆలోచించి మమ్మల్ని ప్రతి సందర్భంలో తరచి ప్రశ్నించి మేము ఎంచుకున్న వారిని గురించి ఎందుకు ఎంచుకున్నారని, ఎంచుకొని వారిని ఎందుకు వదిలారని ప్రశ్నించి ఎంతో విలువైన సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. అంటే ఈ పుస్తకం తయారు చేసేటువంటి క్రమంలో ఎవరెవరిని ఎంపిక చేశారు, ఎందుకు ఎంపిక చేశారు, మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంపిక చేయలేదు అనేటువంటి అంశాలు, ఎందుకు ఎంపిక చేసినటువంటి అంశాల గురించి ఈ విధ సలహాలు ఇచ్చినటువంటి, ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఎస్ఆర్ శంకర్, రెండవ వారు అక్కినేని కుటుంబరావు. అంటే వీళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంపిక చేయలేదు అనేటువంటి, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే కొన్ని విలువైనటువంటి సలహాలను కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఎస్ఆర్ శంకరన్,
రెండో అక్కినేని కుటుంబరావు. ఈ పుస్తకానికి గ్లోసరీ తయారు చేసే బాధ్యతను తీసుకొని చేసి మాకు సహాయపడింది నాగార్జున. సహాయపడింది గ్లోసరీ తయారు చేసి బాధ్యత తీసుకొని మాకు సహాయం చేసిన వ్యక్తి ఎవరు? నాగార్జున. ఈ పుస్తకానికి సంబంధించిన భాషా విషయంలో తమ అమూల్యమైన సలహాలు ఇచ్చింది చేకూరి రామారావు. చేకూరి రామారావు పుస్తకం తయారు చేయడానికి ఎలాంటి భాషని ఎంపిక చేసుకోవాలి, సరైనటువంటి సలహాలు ఇచ్చింది ఎవరంట? చేకూరి రామారావు. ఇక ఈ పుస్తకం ఎలా ఉండాలి, లోపల విషయానికి తగ్గినట్లుగా ఎంత అందంగా, హుందాగా, గంభీరంగా, అదే సమయంలో ఆకర్షణీయంగా ఎట్లా పుస్తకాన్ని తీర్చిదిద్దాలని తపన పడి ఇంత చక్కని రూపంలో మా చేతులకు అందించిన వ్యక్తి రాజ్మోహన్ తెర్ల. రాజ్మోహన్ తెర్ల అంటే పుస్తకాన్ని ఎంతో అందంగా, అంటే పై అట్ట రూపంలో కావచ్చు, లోపల పేజీల రూపంలో కావచ్చు, ఎంతో అందంగా డిజైన్ చేసి చేతులకు అందించినటువంటి వ్యక్తి, సరే ఈ పుస్తకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ చేతులకు అందించిన వ్యక్తి ఎవరంట? రాజ్మోహన్ తెర్ల. డిజైన్ ఆర్ట్ వర్క్లో ఒక పరిపూర్ణత సాధించడానికి ఆయన చాలా శ్రమ పడ్డారు. పుస్తకం అనుకున్న సమయంలో రావడానికి మాకంటే ఎక్కువ కష్టపడింది రాజ్మోహన్. వాళ్ళు తెచ్చినటువంటి సమాచారాన్ని ఒక పుస్తక రూపంలో, ఒక డిజైన్లో, ఒక ఆర్ట్లో తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఎవరైతే అంటే రాజ్మోహన్. ఈయన చేసినటువంటి కృషి ఎంతో గొప్పదైంది అని చెప్తున్నారు మన రచయితలు. అస్మిత ప్రధానంగా మా బాధ్యత తీసుకొని పనిచేసింది నేనా జాదవ్, కంచె రమాదేవి, భారతభూషణులతో పాటు అస్మితలో ప్రధానంగా ఈ బాధ్యత తీసుకొని పనిచేసింది నేనా జాదవ్, కంచె రమాదేవి. అస్మిత అనేది ఒక సమాజం పేరు. ఆ సమాజంలో పనిచేసిన వ్యక్తులు నేనా జాదవ్, కంచెర్ల రమాదేవి. వీళ్ళు ఈ పుస్తకం తయారు చేయడంలో ఎంతో బాధ్యతగా తీసుకున్నటువంటి వ్యక్తులు. భారతభూషణతో పాటు వెళ్ళటం, జీవిత విషయాలను సేకరించడం, అన్నింటినీ ఒక పద్ధతిలో భద్రపరచడం మొదలైన పనుల బాధ్యతను వీరు తీసుకున్నారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి ఇంగ్లీష్లో పుస్తకాన్నంతా కంప్యూటర్ మీద కంపోజ్ చేశారు. అంటే ఇక్కడ నేనా జాదవ్, కంచెర్ల రమాదేవి భారతభూషణ్తో కూడా వెళ్ళడం, ఫోటోలు సేకరించడం, సమాచారం సేకరించడం వంటి వాళ్ళు కూడా అనే అంశాలను నేనా జాదవ్, కంచెర్ల రమాదేవి సేకరించడం జరిగింది. అదేవిధంగా ఇంకా వీళ్ళు తెచ్చినటువంటి సమాచారం అంతా కూడా పుస్తకం ఆంగ్లంలో కంపోజ్ చేయడానికి సహకరించినటువంటి వాళ్ళు పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి. సంవత్సరం పాటు జరిగిన ఈ పని చేయడానికి వీలుగా అస్మిత రోజువారి పనుల నుండి మాకు సమయం కల్పించి ఆ పనులు కూడా బీనా నిర్వహించడం వలన మా పని కొంత తేలికైంది. ఈ పుస్తక ప్రచురణకు సహకరించిన వారందరికీ మా కృతజ్ఞతలు. అంటే ఈ పుస్తక ప్రచురణకు ఎంతోమంది కృషి చేశారు, వాళ్ళందరికీ కూడా మూలంగా ఈ ముందు మాటలో కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. పాఠాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. మరికొన్ని అంశాల కోసం పాఠశాల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.